హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శారీ కుచ్చులు మనం ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో అయితే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మీకు చాలా నీట్గా అర్థమవుతుంది. మీరు కూడా ఇంట్లోనే కూర్చొని ఇలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. 200 ఆర్ 250 రూపీస్ మనం సేవ్ చేసుకున్నట్లే. దానికైతే కావాల్సిన మెటీరియల్స్ సిజరు, జెరీ థ్రెడ్, కలర్ కాంబినేషన్ సిల్క్ థ్రెడ్స్, నేనైతే రింగ్ తీసుకున్నాను, నీడిలు, మిషన్ థ్రెడ్, వైట్ గోల్డ్ బీడ్స్ అనమాట. ఇప్పుడు మనం రింగ్కి ఇలా సిల్క్ థ్రెడ్స్ని ఎలా చుట్టుకోవాలైతే చూపిస్తాను. ఇక్కడ రింగ్కి చూడండి టూ సైడ్స్ అయితే హోల్స్ అయితే ఉన్నాయి. ఒక సైడ్ హోల్కి ఇట్లాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రింగ్ని అదే సిల్క్ థ్రెడ్ని లోపలికి పంపించి ఇట్లా టైట్గా పట్టుకోవాలి. ఇప్పుడు నీడిల్కి జెరీ థ్రెడ్ని ఎక్కించుకొని రెండు ప్యాట్లు వేసుకున్నాను. 4 ప్యాట్లు వస్తాయి కాబట్టి ఫస్ట్ ఒక నాట్ వేసాను. ఇప్పుడు అలాగే 2 సార్లు తిప్పి ఇంకొక 2 నాట్లు వేస్తానండి, టైట్గా ఉంటుందని. నేనైతే సిల్క్ థ్రెడ్ని 150 చుట్లు చుట్టుకున్నాను. అది మీ ఆప్షన్, మీరు ఎన్నైనా చుట్టుకోవచ్చు, అది మీ ఒత్తుని బట్టి ఉంటుందన్నమాట. నేనైతే 150 చుట్టుకున్నాను. ఇప్పుడు పైన నుంచి నీడిల్ని ఇట్లా కిందకి తీసేసామంటే, కింద తీసాక మనం జెరీ థ్రెడ్ని కట్ చేసుకున్నామంటే జెరీ థ్రెడ్ అనేది ముడి లూజ్ అవ్వకుండా టైట్గా ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇట్లా అయితే పైన కట్ చేస్తామంటే కొంచెం పీస్ వచ్చినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత హైట్ కావాలో దాన్ని బట్టి మనం కట్ చేసుకున్నాము. చూడండి ఎలా సింపుల్గా అయితే రింగ్ని అయితే చుట్టేసాను. ఇప్పుడు మెరూన్ కలర్ కూడా అలానే చాలా నీట్గా చూడండి, స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు కూడా చాలా నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు సేమ్ గ్రీన్ కలర్కి అయితే ఎలా అయితే చుట్టానో అట్లానే మెరూన్ కలర్ దానికి కూడా ఇట్లానే స్లోగా చుట్టుకోవాలి. మనం ఇక్కడ రింగ్కి సిల్క్ థ్రెడ్ పెట్టినప్పుడు చాలా టైట్గా పట్టుకోవాలండి. టైట్గా పట్టుకొని చుట్టి నాట్లు వేసుకున్నారంటే అది ఫిట్ అయిపోద్ది అనమాట. ఇంకా లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. కాకపోతే ఇట్లా నీడిల్ని పైనుంచి కిందకి తీసి కట్ చేస్తారంటే ఇంకొకరు బాగుంటుంది అనమాట. అంటే కొంచెం ఇంకా ఒక టైట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత హైట్ కావాలో అంత కట్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా అయితే రింగ్స్కి అయితే చుట్టేసానో. ఇప్పుడు మనం శారీకి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఈ నీడిల్కి అయితే మిషన్ థ్రెడ్ తీసుకున్నాను. ఒక సైడ్ హోల్ ఉంటుందని చెప్పాను కదా, ఒక సైడ్ హోల్ నుంచి కింద నుంచి పైకి లాగాలి నీడిల్ని. అక్కడ మధ్యలోకి లాగి 5mm గోల్డ్ బీడు, 4M వైట్ బీడ్ ఎక్కించి మళ్ళీ పైన ఇంకో హోల్ ఉందని కదా చెప్పాను కదా, ఆ హోల్ నుంచి ఇంకా బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చి ఇక్కడ 5M గోల్డ్ బీడ్ని అయితే ఎక్కించాను. సో మనకి ఇలా డిజైన్ అయ్యిందనమాట. ఇక్కడ ఒక్కొక్క కుర్చీకి నేను 2 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నాను. అక్కడ 2 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ గట్టిగా ఒక 2 నాట్లు వేసారంటే మనకు టైట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. కింద నుంచి పైకి తీసి అప్పుడు మనం నాట్లు వేసుకోవాలి. నాట్లు వేయడం మీకు తెలిసే ఉంటుంది. థ్రెడ్ని పైన నుంచి కిందకి లాగి కింద కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మెరూన్ కలర్ కూడా సేమ్ అట్లానే ఒక హోల్లో నుంచి నీడిల్ లాగి 5M గోల్డ్ బీడు, 4M వైట్ బీడ్ మధ్యలోకి తీసుకొని మళ్ళీ మిడిల్ నుంచి మళ్ళీ పైకి ఇంకో హోల్లో బయటకు వచ్చేసి ఇక్కడ వచ్చి 5M గోల్డ్ బీడ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ 2 ఇంచ్కి కింద నుంచి పైకి తీసి ఇక్కడ ఒక 2 నాట్లు వేసుకున్నారంటే మనకి శారీ కుచ్చులు అనేది చాలా సింపుల్గా డిజైన్ అయిపోద్ది అనమాట. ఇలాగే మరిన్ని న్యూ డిజైన్స్ కూడా చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. నేను మీకోసం షార్ట్ రూపంలో కానీ ఫుల్ వీడియో పెట్టడం కానీ జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.